ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఈ రోజు ఉదయం గచ్చిబౌలి స్టేడియం దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారు సమీపంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ఎంపీ సింహాచలం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రోజు రోజుకి దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది. ఈ దాడి ఎవరి మీద జరిగిందో తెలియదు గాని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉగ్రవాదంపై పోరాటంలో యో ఏందయ్యా నర్సు జ్యూస్ తెస్తే తాగలా, కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దత్త మళ్ళీ ఏండ నిలబడి చూస్తా ఉండారు? పోయి డాక్టర్ తీసుకురండి. అలాగే అక్క, నువ్వు ఉండరా, నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి సార్. ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్, ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి. కాళ్ళు చేతులు ఆటలేదండి, మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్నీ ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడవా, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. టేక్ దిస్. డాక్టర్, మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్ కమాన్. ఎందుకురా బాధపడుతున్నావు? మీ అన్నయ్య సేఫే కదా? అర్థమైంది. నువ్వు బాధపడేది ఆ ఇద్దరు అమ్మాయిల గురించినా? నైట్ అంతా మీను వేరా కల్లా. నీకు మీను వచ్చిందా? నాకు మంజు వచ్చిందిరా. 2 బాంబులు అట్టుకుని. హాయ్ బాబు రే, డెఫినెట్ గా ఈ అమ్మాయి ఏ టెర్రరిస్ట్ గ్యాంగ్ కో సంబంధించిందే ఉంటదరా. పేషెంట్ కి అనస్థెషియా ఇచ్చారా? నర్స్ ఎక్కడా? ఆ కత్తిలాగి. ఎవరుకుంటున్నారా నన్ను? ఈ సిటీలో పెద్ద పేరు మోసిన డాక్టర్ రా. కంటితో చూశానంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తాను. చెయ్యి పట్టుకుంటే వాడు జబ్బేంటో చెప్పగలనరా? అటువంటి నన్ను పట్టుకుని. అందుకనేగా మిమ్మల్ని తీసుకొని వచ్చినా. ఆవో ఆవో జల్దీ దేకో. నువ్వెవరు? వాడు నాకు భయ్యా, నేను వాడికి అక్కని. రండి చూడండి తొందరగా. అమ్మో, మనిషే కదా? లాభం లేదమ్మా, ఏమీ లాభం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. అయినా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా. ఆ బ్లాస్టింగ్ చేసిందే నా కోసం. నో, ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు, నా వల్ల. ఎందుకురా 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 పోలీసులు ఫోన్ చేయలేదు? చెప్పరా, ఏం సమాధానం చెప్పాలరా? నీ తల్లే చెప్పరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. అబ్ క్యా బోల్తా? मैं क्या बोलता? इंजेक्शन करता. ए डॉक्टर, इंजेक्शन चाहिए. अरे ఇంజెక్షన్ తో లగ్ గయా భయ్యా, ఆప్కో పతా హీ నహీ చలా. అయిపోయిందా? ఇంత త్వరగా? అసలు లోపే తెలియలేదు. ఈ డాక్టర్ నాకు నచ్చాడు. నాకు నయమయ్యేంత వరకు ఇతన్ని ఇక్కడే ఉంచుకుందాం. ఇక్కడ ఉంచుకుంటారా? ఎలా కుదురుతుందండి? నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. అబ్ క్యా బోలేగా? मैं क्या बोलता? ఏమై, ఒక ఏసీ రూమ్ అను, అందులో బెడ్, ఓ ఫ్రిడ్జ్. క్యా? ఏమొద్దు, ఏసీ రూమ్ వద్దు, ఏమొద్దు. మామూలు రూమ్ అయినా పర్వాలేదు. అందులో చాపన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అక్కడే పడి చేస్తా. మేలుకుతుకు సమజ్మయ్యారు భయ్యా. నువ్వు ఇంత పెద్ద ఎంపీవి కదా, నువ్వేంటి నా ఇంటికి వచ్చి దాసుకుని వైద్యం చేయించుకుంటున్నావు? అరే ఆ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నాడు కోన్ హే, వాడికి నీకు ఏంది లొల్లి? ఆ సింహాచలం ఒకప్పుడు ఢిల్లీలో నా దోస్తా. 20 ఏళ్ల క్రితం ఒక మినిస్టర్ దగ్గర మేమిద్దరం పిఏలం. ఒక లెఫ్టినెంట్ కర్నల్ కూతురు సరోజ,
అక్కడ స్టెనోగా పనిచేసేది. ఈ సింహాచలం తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డని కూడా కన్నాడు. రాజకీయంగా ఎదగడం కోసం కర్నూల్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ కూతుర్ని మళ్లీ వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆత్మాభిమానం కల సరోజ ఏడాది బిడ్డని తీసుకుని హైదరాబాద్కు వచ్చేసింది. అది అప్పుడు. ఇప్పుడు మేమిద్దరం ఎంపీలమే. ఇద్దరిలో ఒక్కడికే మినిస్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇద్దరు భార్యలు వాడుకున్నారని లోక్సభ స్పీకర్ ముందు నేను నిరూపిస్తే రాజ్యాంగం ప్రకారం వాడి ఎంపీ పదవి రద్దవుతుంది. అప్పుడు నేనే మినిస్టర్ అవుతాను. అవుతావు తమ్ముడు, నువ్వే మినిస్టర్ అవుతావు. ఆ సరోజ దొరుకుతుంది, దాని కూతురు దొరుకుతుంది. అమ్మా బాగున్నావా? ఆ అబ్బాయిని తీసుకొస్తానన్నావు. నీకు ఆపరేషన్ వద్దన్నారు. ఈ నేచర్ క్యూరే బెటర్ అని డాక్టర్ గారు చెప్పారు. నేను అడిగింది నువ్వు ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చావా అని. ఏంటమ్మా? అదంతా నేను మర్చిపోయాను. నువ్వు మర్చిపోమ్మా. ఏమైందే? ఏమైంది తల్లి? నేను మోసపోయానమ్మా. మంచి స్నేహితుడు దొరికాడని నువ్వు చెప్తుంటే ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. పోన్లేమ్మా, నాలా మాత్రం నీ జీవితం అయిపోకూడదు. జాగ్రత్తమ్మా. ఏంటే మేమందరం ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ సైలెంట్ గా కూర్చున్నావు? ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. నీ కన్ఫ్యూషన్ ఏంటో నేను చెప్పనా? క్రిష్ ఇద్దరు అమ్మాయి లైఫ్లతో ఆడుకున్నాడు. అయినా అతనే నేనెందుకు కోరుకుంటున్నాననేగా. అవునే, అయినా అట్లాంటోడు నీకెలా నచ్చాడే? అట్లాంటోడే నాకు నచ్చుతాడు. నీకేంటే ప్రాబ్లం? నువ్వు ఇలా పార్టీలు ఇస్తూ ఉంటే మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. షటప్. అటు మీనుది జస్ట్ ఫ్రెండ్షిప్ యాంగిల్, నాది ఫస్ట్ నుంచి లవ్ యాంగిల్. మరి అతని యాంగిల్ ఏంటో? మగాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజ్ యాంగిల్లో ఉంటారే. ఎక్కడ కలర్ ఉంటే అక్కడ వాలిపోతారు. నాటీ ఫెలోస్. ఎందుకు పడ్డానో తెలియదు గాని అతనంటే నాకు పిచ్చి, ప్రాణం. అతన్ని పడేసి నా వైపు తిప్పుకోవడమే నాకున్న ఒకే ఒక పని. మీ నాయన కర్నూలు నుంచి వచ్చాడు. ఇక్కడే మన గెస్ట్ హౌస్లో ఉన్నాడు. నిన్ను తీసుకురమ్మన్నాడు. అరెరెరెరె రా బిడ్డారా, చాలా దినాలైంది నేను చూసి. అయ్యారు అయ్యారు అయ్యారు. కుడి చేతిలో ఎడం చేతిలో మే ఉన్నాయి. కొంచెం రుచి చెప్పండి. ఓకే, నాట్ ఓకే. రేయ్, నువ్వు లోపలిపా. అరే రే రే రే, పిల్ల చూడవయ్యా ఎట్టయిపోయిందో. వద్దు వద్దు అంటే హాస్టల్లో చేర్పిస్తేవి. నా మీద ఉరుగుతావేందమ్మే? లంకంత గెస్ట్ హౌస్ ఉంది కదా అంటే హాస్టల్లో స్నేహితులతో కలిసి ఉంటానంటోంది నా కూతురని వత్తాసు పలికితివే నువ్వు. చాలేవయ్యా, దామ్మా లోపల నీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బావగారు, నా కూతురు మంజు. మంజు, ఇతనేనమ్మా నీ కాబోయే పెనివిటి. పేరు హరిప్రసాద్. వాళ్ళ నాన్నగారు అమ్మగారు. అబ్బాయి నచ్చాడా? నాకు చెప్పకుండా ఏంటి డాడీ పెళ్లి చూపులు? నీకు చెప్పకుండానే కదమ్మా నిన్ను మేకన్నది. బావా, పిల్లని లోపల తీసుకుపోయి సముదాయించి తీసుకురా. ఏంటి మావయ్య ఇదంతా? అంతా మీ ఇష్టమేనా? కేంద్ర మంత్రి అవ్వాలని మీ నాన్న 30 ఏళ్లుగా కళ్ళగంటున్నాడు. అటు సైడ్ ఇదే కళ్ళు ఇంకోటి అంటున్నాడు. వాడి వల్ల నీకేదైనా ప్రమాదం అని మీ నాన్న భయం. అందుకే నీ పెళ్లి చేసి అమెరికా పంపించాలని చూస్తున్నాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీ నాన్న చెప్పకుండా చాలా మర్డర్లు చేశాడు. చెప్పకుండా చాలా కుటుంబాలు రోడ్డును పడేశాడు. ఆయన చెప్పి చేస్తుంది ఇదొక్కటే. నువ్వు కాదన్నావు అనుకో, ఆయన చెప్పకుండా చాలా చేస్తాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
తప్పు నాయనా, దేవుణ్ణి ఇంగ్లీష్ లో పలకరించకూడదు. విష్ చేసింది మిమ్మల్నే సార్. అలాగా మ్మ్. చెప్పు నాయనా, అభిషేకమా స్తోత్రమా? నేను ఒక అమ్మాయికి అబద్ధం చెప్పి చాలా బాధ పెట్టాను. దానికి ఏం చేయాలి? అభిషేకమా స్తోత్రమా? అంటే దేవుణ్ణి నిన్ను క్షమించాలి అంతే కదా? అంటే అమ్మాయి క్షమిస్తే దేవుడు కూడా క్షమించేసినట్టే. ఏ అమ్మాయి? మీనాక్షి, మీనుడాలి. సారీ అండి. అదేంటండి, తప్పు చేసినందుకు యాగం కూడా చేస్తానని చెప్పాను కదా. నువ్వు వస్తావని తెలిస్తే గుడికి వచ్చేదాన్ని కాదు. నీ మొహం నాకు చూపించుకో. Bloody cheat. మొహం చూపించకూడదంట. మొహం నన్ను ఇది ఫోన్ చేసిందండి. అది ఇంగ్లీష్లో కుమ్మింది, ఇప్పుడు ఇది బాంబులతో కుమ్ముద్దేమో. అమ్మో. మంజు మంజు మంజు, నువ్వే నాకు ఫోన్ చేసావంటే నువ్వు నన్ను క్షమించేసినట్టే, అవునా? హలో, నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? ముందు నువ్వు నన్ను క్షమించాను చెప్పి అప్పుడు నువ్వేం చెప్పినావంట. ఎక్కడున్నావు? గుళ్ళో. ఏ? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. నేను ఒకటి అడుగుతా, చేస్తావుగా? చేస్తాను. వెనక్కి వెళ్ళవుగా? వెళ్ళను. నేను చేసిన తప్పుకి నువ్వేం అడిగినా చేస్తాను. అమ్మా, దీపారాధన చేయాలి. ఆవునే పంపించండి. గోకృతం సమర్పయామి. 5 ఆవునయ్యా. ఆవునయ్యని ఎవరు చెప్పారు? చేపలు అయ్యగారు రుచి చూస్తారని. ఓకే, తీసుకెళ్ళి అందులో ఎక్కువ. అయ్యా, మసాలా ఎక్కువైంది. ఈ శుభకార్యం అయ్యేంత వరకు ఈ వంట నీటి వైపు రావద్దని చెప్పండి. కొందరు టెంప్ట్ అయ్యే అవకాశాలున్నాయి. లగ్న పత్రిక చదువుతాను. ఎవడ్రా నువ్వు? నేను నిశ్చితార్థం చెడగొట్టడానికి రాలేదు. ముహూర్తానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఐ జస్ట్ వాంట్ 2 minutes. జస్ట్ 2 minutes. రే మిసాలో, ఆ కొంబు రెటీరా. ఈబే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద దుంచు. థ్యాంక్స్ అంకుల్. నేను కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నాను కదా. నేను అంతే, నచ్చితే నవ్వుకోండి, నచ్చకపోయినా కూడా నవ్వుకోండి. కూల్ కూల్. Once upon a time, hundreds of years ago, పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి కావు. ఇలా నా కూతురు పెళ్ళని చెప్పి స్వయంవరం ప్రకటించేవారు. జనాలు కూడా లేకొచ్చేవారు. కానీ ఆ పెళ్లి కొడుకున్న ప్లేస్లో మాత్రం చాలా మంది యువరాజు పక్క పక్కనే నుంచునేవారు. నువ్వే యువరాజు అయితే ఇది ఉండాలి. థ్యాంక్ యూ యువరాజా. అప్పుడు స్వయంవరంకి వచ్చిన యువరాజులందరికీ ఒక చిన్న టెస్ట్ పెట్టేవారు. ఏం టెస్టు? తెలుసులేవయ్యా, నువ్వు ఆ కత్తి ఆయనకి విసురుతావు, ఆయన దాంతో ఆ కాయను కొట్టాలి. ఎస్. నువ్వు యువరాజు అయితే ఆ కాయను కొట్టు. కత్తి కాయ ఆట. వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. వేసేయరా. చిచ్చి గురి తప్పిందయ్యా. ఇప్పుడు నీది టర్న్. వెయ్యి, నెత్తి మీద పెట్టుకో. పట్టు. వి అంకులిద్దరికి చెరవ ముక్క. కుర్రాడు కత్తంత లేడు గాని కత్తిలాగున్నాడు. కరెక్ట్. ఆ రోజుల్లో
తన కూతురు కళ్ళు కత్తిలాంటి ఒక వీరుడి కోసం వెతకాలని ఎదురు చూసిన ఒక తండ్రి ఈ రోజుల్లో తన కూతురు మనసులో ఉన్న ప్రేమికుడు ఎవడా అని వెతికి పట్టుకోవాలి. అలా వెతికితే మంజు మనసులో నేను, నా మనసులో మంజు కనపడతాను. ఆహా, పుష్పాభిషేకం. ప్రేమ అనేది బలవంతంగా పుట్టదో, బలవంతంగా చావదు కూడా. నేను ఎంత చెప్పినా మీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం. అయ్యా, నాకే గనక ఒక కూతురుంటే ఈ సాఫ్ట్వేర్ గాడికి ఇవ్వను, ఆ హార్డ్వేర్కి ఇస్తాను. బావా, వాడి ఫుల్ డీటెయిల్స్ కావాలి. నువ్వేంట్రా ఇక్కడ? ఒరే, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏం కాలేదు కానీ అంబులెన్స్ ఏంటి ఇక్కడ? వాళ్ళు నిన్ను మేడం నుంచి తీసుకురేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వేంట్రా ఇంత ఫ్రెష్గా ఉన్నావు? ఆ బొట్టేంటి అసలు? లోన ఏం జరిగింది? ఒక పని అయిందిరా, వస్తా. ఎక్కడికి? ఇంకో పని అందిరా. అయ్యి బాబు, ఏంట్రా అది? తర్వాత చెప్తా. ఒరే, నేను కూడా వస్తాను, నాగరా. సార్, నా పేమెంట్. అదేంటి? అడిగాను దెబ్బలు తోలుతేమో రమ్మన్నాను, తగలేదు కదా. పేషెంట్ లేకుండా పేమెంట్ అంటే? ఓహో, పేషెంట్ కావాలా నీకు? ఓకేనా? ఎవడైనా ఇంత చిన్న దెబ్బకే అంబులెన్స్ ఎక్కుతాడా? అటు. ఐ లవ్ యూ. ఇది చాలా ప్రమాదకరమైన సంఘటన. వాడికి మన ఆఫీసులోనే ఎవరో హెల్ప్ చేశారు. ఎవరి ఐడి నుంచి ఈ మెసేజ్ పాస్ అయింది? చెప్పండి, ఏ విధం ఐడి నుంచి? నేను రూహి తప్ప, సారీ, నేను మీను తప్ప అందరూ బయటికి వెళ్ళండి. కమాన్ ఎవరిబడి, గో అవుట్, గో అవుట్. నేను ఇటువంటి వ్యధవ పని చేశానంటే నువ్వు నమ్ముతావమ్మా? లేదండి. అమ్మయ్యా, వాడి సంగతి నేను చూస్తాను. వాడు ఒక ఏ క్లాస్ వెధవ, నేను ఒక బి క్లాస్ ఐడియా వేసి వాడిని సి క్లాస్ జైల్లో వేస్తా. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. కానీ వెళ్ళు, నీకెందుకు? ఊరి మహామంత్రి కూడా మీ ఇంట్లో కూర్చొని నా ఐడి నుంచి ఎలా మెసేజ్ ఇచ్చేవరా? వీళ్ళన్నయ్య వదిలికి ఫోన్ చేస్తా. బాబాయ్. బాబాయ్ ఎక్కడి నుంచి? బాబాయ్. ఎక్కడి నుంచి రా నువ్వు? ఇక్కడి నుంచి బాబాయ్. అంత కంగారు పడతాయండి బాబాయ్. నా ఎదురుగా నా టేబుల్ మీద కూర్చుంటావా? ఎంత ధైర్యం నీకు? ఇప్పుడు నువ్వు కూర్చున్నా? మీ వదిలికి ఫోన్ చేస్తా. నేను పిన్నికి ఫోన్ చేస్తా. పిన్నికి ఎందుకు? వదినకి ఎందుకు? మా ఆఫీస్కి వచ్చి మీనుతో లవ్ గేమ్ ఆడుతున్నావు చెప్తా. నువ్వు బలకంత పెన్సిల్ గేమ్ ఆడుతున్నావు నేను చెప్తా. అబ్బా, ఎక్కడో లైన్ తప్పావురా నువ్వు. ఆ రోజున ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని వెతికింది పెన్సిలేనమ్మా. ఆ విషయం పెన్సిల్ అమ్మాయితో చెప్పించమ్మా. ఇదిగో వస్తుందిగా, చెప్పిస్తారు. ఇదిగో రూహి, ఆ రోజు నీ అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని వెతికింది పెన్సిలే కదా? కాదండి. కాదా? మరే వెతికా? ఆ అబ్బాయి ముందు ఎలా చెప్పమంటారు? ఏం మాట్లాడుతున్నావు? కాపురాల పోతాయి తెలుసా? సాక్షిని భయపెట్టకూడదు. నువ్వు మాత్రం కొత్త మీద పెన్సిల్ పెట్టి చెప్పించచ్చు. ఏ పెన్సిల్? పిన్ని గారి నెంబర్ ఉందా నీ దగ్గర? సార్ ఫోన్ లో డెవిల్ అని ఫీడ్ చేసి ఉంటుంది. డెవిలా? ఇది కూడా చెప్తా. ఇది మాత్రం కరెక్ట్ గా పట్టుకుంటావు. పోయి కండి. హలో, డెవిల్ గారు ఉన్నారండి? డెవిలా? ఇంకా నయం. నీకు దండం పెడతానరా. ఇప్పుడు ఈ క్షుద్ర ప్రయోగం నా మీద ఎందుకు చేశావో చెప్పి ఆ క్రమంలోనే నేనేం చెయ్యాలో కూడా చెప్పవా? ఓహో, సింతేనా? ఇంకా నువ్వెక్కడ ఆఫీస్ రాసి ఇవ్వమంటావు? నేను కంగారు పడ్డాను. ఏదో రూహి, ఒక్క పని చేసి పెడతా. ఇది చాలా అర్జెంట్ ఫైల్ అంట. సార్ ఫినిష్ చేసి వెళ్ళమన్నారు. ఓకే. సెక్యూరిటీ. ఏమైపోయారు? ఎవరు లేరా? సెక్యూరిటీ. నేను నువ్వేగా మోహన్ చూపించుతాను, అందుకే తీసుకొచ్చా.
నువ్వు ఆల్రెడీ టాప్ ఫ్లోర్ నొక్కేసావు, పైకి వెళ్ళి కనుక అంతగా రాదు. అయినా అంత దీనివల్లే అర్ధరాత్రి పూట ఆడపిల్లని భయపెడతావా? భయపెడతావా? అయినా గుడి దగ్గర క్షమించేసానని చెప్పేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు కదా. క్షమిస్తే వెళ్తావా? అది గుళ్ళో, ఇక్కడ కాదు. అక్కడికి భక్తితో వచ్చా, ఇక్కడికి బీరు కొట్టొచ్చా. మీను 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 ప్లీజ్ మీను ప్లీజ్ నేను చెప్పేది విను. మీను 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 ప్లీజ్ నేను చెప్పేది విను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? నా మీద నీ ఒపీనియన్ కావాలి. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. అదే ఫైన్లా? అదే. ఓకే, నో హార్ట్ ఫీలింగ్స్. మన ఇంట్లో కూడా మన గురించి ఒపీనియన్ అదే. దాన్ని చెరిపేద్దామని మెట్రో రైల్ ఎక్కాను. మంజుని లవ్లో పడేసి అమెరికా చెక్కేద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వు కనపడ్డావు, మ్యాటర్ క్లోజ్. అవును మీను, మన ఇద్దరు ఫస్ట్ టైం కలిసామే ట్రైన్లో. అదే నువ్వు నా పక్కన కూర్చొని ఫైల్ మర్చిపోయావు, నేను ఆఫీస్కి తీసుకొచ్చి వచ్చాను. అప్పుడు నువ్వు ఆనందం తట్టుకోలేక బోర్ని వెలిపించేసి నన్ను గట్టిగా హత్తుకున్నా, గుర్తుందా? అంత ఆనందం పొంగిపోతే బాబు అని పిలిచి థ్యాంక్ యూ చెప్పచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తూ వదిలేసిన మాటలో ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ ఎందుకు నన్ను అంత గట్టిగా వాటేసుకున్నావు? అక్కడ పెట్టావే స్పాట్. ఏమన్నా మర్డర్ స్పాట్ పెడతారు కానీ నువ్వేంటి లవ్కి స్పాట్ పెట్టావు? ఆ రోజు నుంచి అమెరికా ఎగిరిపోయింది, మంజు మునిగిపోయింది, క్రిష్ గారు క్రాష్ అయిపోయాడు. అరే పడుకున్నా నువ్వే, నిద్ర లేచినా నువ్వే, చీకట్లో నువ్వే, వెలుతురులో నువ్వే, ట్రైన్ ఎక్కినా నువ్వే, ట్రైన్ దిగినా నువ్వే, పిజ్జా తినా నువ్వే, చాయ్ తాగినా నువ్వే, ఆఖరి కింద కొట్టిన బీర్లో కూడా నువ్వే నువ్వే నువ్వే. సింపుల్గా చెప్పాలంటే జనరల్గా పుస్తకాల్లో రాస్తూ ఉంటారే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని, అలా నా లైఫ్ని 2 పార్ట్స్ చేస్తే బిఫోర్ హగ్గింగ్ ఒకటి, ఆఫ్టర్ హగ్గింగ్ ఒకటి. హక్ చేసుకున్నంత మాత్రాన లవ్ పుడుతుందా? పుట్టదా? లోపల ఏమైనా ఫీలింగ్ కలిగిందా? కొంచెం కూడా? అరే నువ్వు కూడా అలాగ అబద్ధాలు ఆడేస్తున్నా? లేదు లేదు లేదు. అయితే నేను నిజంగానే వేసుకెళ్ళని. దేవుడా, ఏంటి వినపట్లేదా? ఉండొస్తున్నా. హలో బాస్, ఇప్పుడు వినపడుతుందా? ఎందుకు బాస్ నన్ను పుట్టించావు? సన్నాసికి సింబల్లా, యాదవ్ గంబలంలా. చదువు రాలేదంటే అది నా తప్పు, ఉద్యోగం రాలేదంటే అది నా తప్పు, కానీ అమ్మాయికి నా మీద ప్రేమ కలగలేదంటే అది నీ తప్పు. ఈ మ్యాటర్ ఏంటో డైరెక్ట్గా నీతో తెచ్చుకోవడానికి వస్తున్నా. హలో మేడం, ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ ప్రేమకు మాత్రం ఉండదు. ఎందుకంటే అది మనం చంపితే కానీ చావదు. అందుకే నా ప్రేమను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నా. చివరి ఆఖరికి ఒక చిన్న హెల్ప్ చేస్తావా? 1 2 3 చెప్పు, దూకేస్తా. చెప్పు. చూసావా, నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయపోయినా దేవుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. బాయ్. నువ్వేంటి తలకిందులుగా ఉన్నావు? నరకంలో అందరూ ఇలాగే ఉంటారా? ఏదో ఒకటి నువ్వే చెయ్యాలి వదినా. అదిగో మొమ్మరిచ్చచ్చున్నాడు, రాత్రంతా ఇంటికి రాలా. ఇదిగో ఇప్పుడే తగలడ్డట్టుండాడు. నేను మళ్ళీ చేస్తా. కృష్ణకాంత్ ఇల్లుదేనా? ఇదే, కానీ ఇంట్లో లేడుగా. బావా, మావాడు ఏదన్నా చేసుండాడా? అతను చెయ్యాల్సింది చేసినాడు, మేము చెయ్యాల్సింది చేయడానికి వచ్చినాం. నువ్వు మామూలోడు కాదురా. నిన్న ఐ హేట్ యూ అని అమ్మాయి చేత ఈరోజు ఐ లవ్ యూ అని చెప్పించావు. ఓవర్ నైట్లో ఎన్ని స్టెప్లు ఎక్కేసావురా. ఇంకా మిగిలిందా 7 స్టెప్స్ ఏరా. ప్రేమ మీనుతోనే, పెళ్లి మీనుతోనే. 3 ముళ్ళట్టు వేయించుకుంటే మీ మరిదితోనే అని చెప్పిద్దామా నా కూతురు. అయ్యో, నీ వాడు చేసిన పనికి మామూలుగా అయితే
కాలో చేయో తీసేసేవాడు మా బావ తన పద్ధతిలో. కూతురి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మీ ఇంటిని ఎత్తుకుంటూ వచ్చాడు. 1000 కోట్ల ఆస్తున్నా. కూర్చోమా, కూర్చో. బావా, నిశ్చితార్థం రోజు పళ్ళుల్ని ఎంత పెడతా? 100 కోట్లు. కూర్చోమా. పెళ్లి రోజు ఇంకో 500 కోట్లు ఇస్తాడు. డెలివరీ టైం అనుకుంటా. నువ్వు వినాల్సిన చాలా ఉన్నాయి. అట్టాగే నుంచునుండమ్మా. మీ ఆయన కూడా ఉంటే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. లోనుండాడు, నేను వెళ్ళి తోసుకొత్తా, మీరుండండి. తోసుకొస్తానంటుంది. నీ తమ్ముడికి ఇంత పెద్ద సంబంధం వస్తే నువ్వు దండం పెట్టే పరిస్థితిలో లేవు. ఏం చేయాలో ఏందో. యాక్సిడెంట్ లో కాలు, చెయ్యి, నోరు అన్ని పడిపోయేలా లోపలికి తీసుకుపోతా. కొంప ముంచేలా ఉండవే. నిన్ను అనవసరంగా తోలకపోయాను కదయ్యా. రండి రండి రండి. అది అక్కడ. ఏందమ్మా ఇవన్నీ మా బావగారు మీకు ఇచ్చిన గిఫ్ట్లు? వస్తానమ్మా, తొందరలో కబురు చేస్తాను. ముహూర్తాలు పెట్టుకుందాం. అల్లుడు గారు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అట్టాగే. నమస్కారం. నమస్తే అండి. ఉంటావమ్మా. అంకుల్ గారండి, మా నెల్లూరు సైడు నిశ్చితార్థానికి ముందు వదిలికి వడ్డాడం పెడతారండి. ఆహా, ఆ సంచి నిండి అయ్యానమ్మా, పెట్టుకో. ఇది మన ఇల్లు కదా, పద. వదినా, మరిది గారు రండి. ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాళ్ళ. బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను ఇవన్నీ ఏంటి? లడర్ కింద తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు, అట్నే ఉండు, అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సోఫా కూకోండి. ఇదంతా చూస్తే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్క. యా, మరి నేను కన్ఫ్యూజ్ అవ్వబల్లా. ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లనిస్తారంట్రే. ఏంపీ గారు వదినా? అబ్బా, ఎంపీ సింహాచలం గారు తెలవదు. వాళ్ళ అమ్మాయితో లవ్వింగ్ తెలవదు. నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు. ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా. అందుకే సంబంధం ఖాయం చేసి ఉండా. హలో. హే, నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వే ఫోన్ చేసావు. నేను పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏయ్, నేను నీకు ఐటమ్ లా కనిపిస్తున్నానా? నేను ఇక్కడ కూల్ వాటర్ లో ఉన్నాను. నువ్వేంటి హాట్ హాట్ గా ఉన్నావు? ఏయ్, డైవర్ట్ చేయ మాకు. ఒక్కటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పు. మొన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఏమని అడిగావు? నాకు ఇష్టం లేని పెళ్లి జరుగుతోంది, మా ఇంటికి వచ్చి చెడగొట్టమని అడిగా. కాదు కాదు, ఇంకా చెప్పావు. ఏముంది, నన్ను ప్రేమిస్తున్నానని మా నాన్న ముందు చెప్పమన్నా. అది నిజం కాదు కదా? మరి నా ప్రేమ కూడా అబద్ధం కాదు కదా. చూడు మంజు. నేను చూడడం కాదు, నువ్వు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే. మంజు ప్లీజ్ కమ్ టు రియాలిటీ. నేను నిన్ను ప్రేమించట్లేదు. అది తెలిసి కూడా మీ నాన్న మా ఇంటికి ఎందుకు పంపించావు? ఓకే, రియాలిటీకి రమ్మన్నావు కదా, వస్తా. నన్ను లవ్ లోకి దింపింది నువ్వు, దిగిపోయా. మంజు, నీకు 48 hours టైం ఇస్తున్నా, ఆలోచించుకో. లేదంటే మా ఫ్యామిలీకి ఒక ట్రెడిషన్ ఉంది. మా నాన్న అయితే చంపేస్తానంటాడు, మా అమ్మ అయితే చంపిస్తానంటుంది, నేనైతే చస్తానంటాను. నువ్వంటే. హలో మంజు. ఏంట్రా, ఏమైంది? ఇరికించేసిందిరా. దీంతో కదరా, డైరెక్ట్గా దీని బాబుతో మాట్లాడాలి. దారులన్నీ మూసుకుపోయినాయి. నేనే గెలిచాను సార్. సార్ సార్ సార్, మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిస్తే నేను వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, నేను వెళ్ళిపోతున్నాను సార్. వెయిట్. నీ గేమ్ నాది, నా గేమ్ నీది. ప్లే. ఫోన్ తీయవయ్యా. హలో, సాబ్ కో ఫోన్ దే. మీకే ఫోను, సాబ్ కా ఫోన్ దే అన్నాడు. హలో. ముబారకో సాబ్. క్యారే? మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. నేను నిజమే చెప్తున్నాను, మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. ఆ పిల్ల దొరికిందేట్రా? అవును సాబ్, అది ఒక హాస్టల్లో ఉంది. 1 గంటలో దాన్ని మీ కళ్ళ ముందు ఉంచుతాను సాబ్. 1 గంటలోనా? అరే 1 గంటలో ఏం జరుగుతోందిరా? అరే 1 గంటలో నీ తమ్ముడు మినిస్టర్ అవబోతున్నాడు. నిజంగా అందరికి వెళ్ళి స్వీట్ పంచావు. పంచుదా పంచుదా, అందరికీ పంచుదా. పట్టుకో పట్టుకో, రా 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 రా. मैं शिवाजी शिंदे भगवान की प्रतिशपथ लेता हूं कि शासन द्वारा निर्मित. హలో హలో హలో
మీను ఏ మీను ఎవరు మీను హలో మీను 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 ఏమైంది మీను ఏమైంది చెప్పు క్రిష్, ఏం బావుగారు ఫూల్ అయ్యారా? మీ మీను 4 రోజులు మీరు టెన్షన్ పెట్టారు, మేము మిమ్మల్ని సర్ప్రైజ్ చేసాం. క్రిష్ కోపమా? నా కొడుకులు వదిలేలేరు. దిగు దిగు. కట్ట మైసమ్మ మీదట్టు.
ఎక్కు ఎక్కు. ఎవరాళ్ళు? నిన్నే. వాటర్ కావాలి. ఇప్పుడైనా చెప్పారు వాళ్ళు. తెలీదు. తెలీదంటావేంటి? ఎవరిని చేసేస్తున్నారు వాళ్ళు? తెలీదు క్రిష్. నిజంగా తెలీదు? తెలీదు. ఏదో ఎక్కడ ఉన్నాడో ఏంటో. యారా రే ఎక్కడున్నావు? ఎంపీ సింహాచలం ఇంటి ముందు. అక్కడేం చేస్తున్నావురా? నువ్వు ఇటే వచ్చావు కదా, నీకేమన్నా ఉద్యమనని ఫుల్ పేమెంట్ కట్టి అంబులెన్స్ తో వెయిట్ చేస్తున్నాను. రే సరే, నువ్వు వెంటనే బయలుదేరి మన అపార్ట్మెంట్ పక్కన ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర. అక్కడికి ఎందుకు? నేను తర్వాత చెప్తాను, రా తొందరగా బయలుదేరు. వస్తున్నాను. ఇందాక మనల్ని చేసిన వాళ్ళ తాలూకేమో. అంతకంటే డేంజరస్ మా వదిన. వదిన ఈ అమ్మాయి. నువ్వేం చెప్పాలా? మా నెల్లూరులో ఇట లగ్గానికి ముందే పగ్గాలు వేసుకుని కట్టుకోబోయే పిల్లతో తిరగరబ్బా. మరిది గారు, ఆ కన్ను ముక్కు తీరు చూస్తుంటే అచ్చ వాళ్ళ నోటం చూడుబడ్డట్టుండది. ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నా. మన ఎంపీ సింహాచలం గారు అమ్మాయి కాదు, బొమ్మలాగుంది. అయ్యో పడుపు, నీకు హెల్ప్ చేయవా? దా, మా వదిన సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు తను ఏం అడిగినా సరే ఓకే చెప్పాయి. నాకు కాదు, ఆవిడకి. బాగుండాదా? మరి ఇదో ఇవన్నీ మీ నాయన ఇచ్చుండాడు. మరే మన నెల్లూరులో పెళ్లి కాకుండా పిల్లని అత్తారింట్లోకి రానియ్యం. మా మరి తొత్తర పడతా ఉండాడుగా, ఒక తూరు మా ఫ్లాట్ లోకి అడుగు పెడదు. ఎందు మద్దు గారు, ఆ పిల్ల ఓకే అంటే గోకుతారేందే? ఇగో ఇంటి ముందుకు వచ్చిన పిల్లని ఇంట్లోకి తోలకపోకపోతే రేపొద్దున ఆయన ఏమనుకుంటాడు కదమ్మీ? యో ఏం దట్ట చూతండా దా, ఎవరు అనుకుంటున్నా? ఎంపీ గారు అమ్మాయి కదా, దండం పెట్టు. ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి. దా అమ్మి, కుడికాయ లోపలికి పెట్టిరా అమ్మి. నువ్వు అట్ట నడిసొత్తా ఉంటే ₹1 కోటి నోట్ల కట్టలు నడిసొత్తనట్టుంది. అదిగో ఆ ప్లాస్మా టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ ఎండి సామాను, సోఫా ఎన్ని మీ నాయన ఇచ్చుండాడు. మొదటిసారి మా ఇంట్లో కడుగు పెట్టుంటివే, స్వీట్ తీసుకొస్తానుండు. ఏం జరుగుతుంది అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చెప్పరా. లేడీస్ ఫస్ట్. మా వదినాలది నెల్లూరు. గూడూరు దగ్గర మైకా మిల్స్ లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు. సో అప్పటి నుంచి మా వదిన బ్రెయిన్ లో అప్పుడప్పుడు అపరిచిత్రాలు చల్తా ఉంటది. సో ఆవిడ ఏమన్నా నువ్వేం పట్టించుకో, ఓకే? సరేనా? అమ్మే అదిగో వస్తున్నా. అమ్మే ఇదిగో స్వీట్. అదేందమ్మే కాకెత్తుకు పోయినట్టు ఇంతే తిన్నా? మున్నెల్లూరులో అయితే పలికెడు తింటావు. మీ నాయన తెచ్చిందే తిను. ఇంటి దగ్గర నేను పలికెడు తినే వచ్చానండి. క్యారెక్టర్ లేని వాళ్ళు అయిపోయింది. సర్లే అమ్మే, మీ నాయన బంగారు నగలు, ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు గందా. అవన్నీ నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు మస్కా అయితే ఇది మస్కియా? పోనీ చీరలన్నా చూపిస్తారా అమ్మే? దా 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 దా. वेरी वेरी बैड जॉब. बहुत गलत किया तुम लोगों ने. ए डॉक्टर సార్, నాకు రోజుకి ఎన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేస్తున్నావు? అంటే మీకు 2 ఇస్తేనే కళ్ళు తేలేస్తున్నారు సార్. ఒకేసారి పచ్చేస్తే తేలేసిన కళ్ళు మూసేస్తారు సార్. అయితే ఈడికి 10 చెయ్. వీళ్ళకి 10 సూత్రం ఎందుకు భయ్యా, టైం వేస్ట్. ఏరా, నా తమ్ముడు నీకెంత మంచి క్లూ ఇచ్చినాడు. నువ్వు వదిలేసి వచ్చినావు పిల్ల, దాని తాత కన్నల్ సుబ్బారావు పెన్షన్ ఏ అడ్రస్ వెళ్తుందో తెలుసుకోమన్నాడు. నువ్వు చక్కగా తెలుసుకొని హాస్టల్లో ఉందని కనుక్కొని దాన్ని 1 గంటలో తీసుకొస్తానని ఫోన్ కూడా చేసినావు. ఏదిరా?
నువ్వు ఆ పిల్లను తల్లిని తీసుకొని వచ్చుంటే ఈ పాటికి నా తమ్ముడు మినిస్టర్ అయి ఉండేవాడు కదరా. సార్ వీడు ఇంకా బతికే ఉన్నాడు సార్. హాస్పిటల్కి తీసుకెళ్దామా సార్? హాస్పిటల్కి తీసుకెళ్తాడంట. చెప్. బంట్లు సరిగ్గా పనిచేయలేనప్పుడు రాజీ బరిలోకి దిగుతాడు. ఆ పిల్లని నేనే పట్టుకుంటా. ఈలోగా నీ చేతులకి గాజులు తొడుక్కుని కూర్చో. ఇన్ని నగలు నాకు బాగోవండి, పొద్దండి. ఇంకా అండి ఏందమ్మే, మనం చుట్టాలం అయిపోవాలా అక్క అని బిలువే. ఇది ఒక్కటే. అయ్య బాబోయ్, అర్జెంట్గా ఈ అమ్మాయిని ఎక్కడికైనా పంపించారా? బస్తాలో బాంబు తీసుకొచ్చి పిస్తాలో ఎట్టుకున్నట్టుంది. ఏ టైంలో వెళ్తా తెలియట్లేదు. ఎక్కడికి తీసుకెళ్ళమంటారా? మీకు తెలీదా? యో ఎట్టా ఉంది పిల్ల? నగల షాపులో డిస్ప్లే బొమ్మలా ఉంది. వదిన వాళ్ళ నాన్న పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను డ్రాప్ చేసి చేస్తాను. మూర్తి గారు మీరుండండి, నువ్వు రామ్మి. యో ఎవరనుకున్నా మరింటికి కాబోయే కోడలో. మా అన్నయ్య గుళ్ళు కలిసావు కదా. ఏందమ్మే అట చూస్తా, కాలికి దండం పెట్టు బావగారు. ఓకే బాగుంది బాగుంది. ఇంక పద ఇంక పద. వదిన తను అర్జెంట్గా. ఏంటన్నయ్య? ఓ ఆ అమ్మాయితో పెళ్ళి అనుకుంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చాడేంటి అనుకుంటున్నావా? నేను ప్రేమించింది పెళ్లి చేసుకుపోయేది మీనునే. ఏంటన్నయ్య? ఏంటి ఏం కావాలి? అది తీసుకెళ్ళమంటావా? రారా. ఎటు ఎటన్నయ్యా? క్యాలెండర్ చూపిస్తున్నాడేంట్రా? అంటే అందులో అంకెల్ని బట్టి ఏదైనా చెప్తాడేమో. 13, 16, 19, 9, 13, 8, 1, 3, 8, 12. ఎంపీ సింహాచలం. ఓహో, ఎంపీ సింహాచలానికి ఓటేయాలా? ఎంపీ సింహాచలం ఏంటి? ఎంపీ సింహాచలం వల్ల మన మీనుకు డేంజర్ ఉందా? అంత పెద్ద మనిషి మన మీను కోసం ఎందుకు? అంటే ఇందాక మీనుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంపీ సింహాచలం మనుషులే ఉంటారా? ఒక ఫ్యాక్షనిస్ట్ కి మీనుతో పని ఏంటి? ఏంది బావా టెన్షనా? ఆ షిండేగాడికి బాంబులతో స్వాగతం చెప్పిన, ఏపీని వదిలిపెట్టి పొమ్మని వార్నింగ్ ఇచ్చిన. అయినా ఆడు మహారాష్ట్ర పోలేదు, ఢిల్లీలోనూ లేడు. వాడు ఇక్కడే ఉన్నాడని నీ డౌటా? వాడికి అంత ధైర్యం లేదు బావా. మినిస్టర్ పదవి కోసం నేనెంత స్ట్రాంగ్గా ఉన్నాను, వాడు అంతే పట్టుదలగా ఉన్నాడు. ఆ పిల్లవాడికి దొరికితే వాడు నాతో ఆడుకుంటాడు. ఎవరూ లేరు బావా. రే నీకొకటి అర్థమైందో లేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా. ఏంటిది? మీను కోసం వీడొక్కడే కాదు, షిండే అనేవాడు కూడా వెతుకుతున్నాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్నీ అవసరమా? అర్జెంట్గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా. నేను డ్రైరేసుకున్నాను, దీంతో చెప్పకరా. అక్కడే చూస్తోంది. రే ఎవడ్రా? సౌండా? అరే నాకేం వినపడలేదు. తాగి ఉన్నారా? అమ్మాయి గారి పెళ్ళని తల ఒక పెగ్గేసామన్నా. సరే సరే వెళ్ళి చూడండి ఏమైందో. రే పదండ్రా. అరే ఇది మన కుక్కలా ఉంది. సలేతుందేమో దుప్పుడు కప్పుకుని పడుకుంది. కుక్క దుప్పుడు కప్పుకుంటుందా? ఎవడో వచ్చి ఉంటాడు. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ రా. ఇది ఆల్రెడీ జంపా. అమ్మయ్యా, ఈడేమయ్యాడు? వాడేమయ్యాడు?
ఇటు ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం. ఎవరు లేరు బావా. సరిగ్గా వెతికారా లేదా? అతను నా ఫ్రెండే, నాతో పాటు వచ్చాడు. హే, నీకు 48 hours టైం ఇస్తే ముందే వచ్చేసావు. నీకు బాగా తొందర ఎక్కువే. मैं हूँ अंगारा तू कोमल कली कोमल कली क्यों तू मुझे प्यार करने चली मुफलिस मुसीफा वाह क्या फिगर है. आसमान पे तारे गुच्छे गुच्छे अंगूर के दाने कच्चे कच्चे पर्दा है पर्दा है पर्दा है पर्दा है पर्दा पर्दा నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? మీ మామయ్య విస్కీలో నన్ను పుస్కీలో నన్ను చేసుకుంటాడు. డాడీ, నాదో కోరిక. చెప్పమ్మా. ఈ పెళ్ళయ్యేదాకా మీ అల్లుడు ఇల్లు దాటి వెళ్ళకూడదు. అట్టాగే అమ్మా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు. తాగిపడిపోతే ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట. జుంబరబర జుం శరబి జుంబరబర జుం జుంబరబర జుం శరబి జుంబరబర జుం కాలికట मैं हूँ राजा तू है रानी फिर भी नहीं है बात पुरानी. ప్యాకింగ్ టైం ఉందమ్మా గైస్.